హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th క్లాస్ సంబంధించి సోషల్ కంటిన్యూషన్ అనేది చూద్దాము. ఆల్రెడీ సెమ్ 1 కంప్లీట్ అయిపోయింది. సెమ్ 2లో భాగంగా ఇప్పుడు 12th లెసన్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. ఇదే విధంగా 3rd నుంచి 6th వరకు ఆల్ టెక్స్ట్ బుక్స్ అనేటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కింద లింక్ కూడా ఇచ్చాను, డిఎస్సి ఫ్రీ క్లాసెస్ అని చెప్పి. సో అక్కడ మీరు చూడొచ్చండి. క్లాస్ వైజ్ ఉన్నాయి. మీరు ఇక్కడ క్లాస్ వైజ్ ఉన్నటువంటి ఆ వీడియోస్, ఫ్రీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వినండి. ఇక్కడ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మన యాప్లో, ఓకే, యాప్ లింక్ కూడా మీకు కింద ఇచ్చాను, కోర్స్ లింక్ కూడా. ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అక్కడ వీడియోస్ వినండి. ఇక్కడికి వచ్చి టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మీకు మొత్తం ఇక్కడ ఒకే తావున దొరకడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. 3rd to 8th టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి క్లాస్ వైజ్ ఉంటాయి. 3rd క్లాస్ అనుకోండి, 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మీకు రిటర్న్ పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో కంపల్సరీ పీడిఎఫ్స్ కూడా రివిజన్ చేసుకోవడానికి మీకు చాలా యూజ్ అనేది అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయకుంటే పర్చేజ్ చేసుకోండి. ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేసుకోండి ఇక క్లాసెస్ విన్న తర్వాత. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిఎస్సి వాళ్ళకి సపరేట్గా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, అక్కడ మీకు డైలీ మీకు లెసన్ సంబంధించి మీకు 5 or 6 క్వశ్చన్స్తో మీకు డైలీ ఎగ్జామ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది టెలిగ్రామ్లోనే. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెసన్ ఏంటంటే మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు. ఓకే, మార్కెట్ అరౌండ్ అజ్. ఓకే, మన పరిసరాల్లో ఉన్నటువంటి మార్కెట్లు చూసినట్టయితే మనకు 2 రకాలుగా చెప్పచ్చు. భౌతిక మార్కెట్లు, ఈ మార్కెట్లు. ఓకే, భౌతిక మార్కెట్లు అంటే భౌగోళిక స్వరూపం ఆధారంగా డివైడ్ చేసినటివి. ఈ మార్కెట్లు అంటే మనకంతా ఏమొస్తాయంటే స్వభావం ఆధారంగా డివైడ్ చేసినట్టుగా చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్లు చూసినట్టయితే స్థానిక మార్కెట్, ప్రాంతీయ మార్కెట్, జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ అని చెప్పచ్చు. క్రింది వాటిలో భౌతిక మార్కెట్లకు సంబంధించి కానిది ఏదని అంటారు. ఓకే, ఇక్కడ భౌగోళిక స్వరూపానికి సంబంధించి భౌతిక మార్కెట్ కానిది ఏదని అంటే ఈ 4టిలో ఒకటి ఇచ్చారంటే ఇది మనకు అవుతుంది. ఓకే, ఈ 4 అనేటివి మనకు భౌతిక మార్కెట్కి సంబంధించి భౌగోళిక స్వరూపం ఆధారంగా డివైడ్ చేసినట్టువైతే, స్వభావం ఆధారంగా డివైడ్ చేసినట్టువి పొరుగు మార్కెట్స్, వారాంతపు సంతలు, షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్. అసలు ఈ మార్కెట్ అంటే ఏంటి అంటే రద్దీగా ఉండే వ్యక్తులు, వివిధ రకాల వస్తువులు, పండ్లు, కూరగాయలు మరియు ఆ వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి వినియోగదారులు మరియు వాటిని విక్రయించే దుకాణాలు, ఇవన్నీ అంటే కొనుక్కునేవాడు, అమ్మేవాడు అంతా మనకు అక్కడే ఉండడం అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే మార్కెట్ అని అంటాం. ఇంగ్లీష్లో కూడా సేమ్ అండి, మార్కెట్ అనే అంటాము. నెక్స్ట్ మనం చూసినట్టయితే మెయిన్ టాపిక్స్ అనేవి మెయిన్ మ్యాటర్ అనేది చెప్పుకుందాము. మధ్య యుగాల్లో సుగంధ ద్రవ్యాలు, చేనేత వస్త్రాలు, హస్తకళలు, రాగి, ఇత్తడి పాత్రలు, భారతీయ మార్కెట్లలో లభించే బంగారు మరియు వెండి ఆభరణాలు భూ మార్గం ద్వారా, సముద్ర మార్గం ద్వారా పర్షియా, ఇటలీ, ఇతర యూరోపియన్ దేశాలకు, చైనా మరియు జపాన్లకు కూడా ఎగుమతి అనేది చేయడం అనేది జరిగింది. ఇది ఒక రకంగా మార్కెట్ అనే చెప్పచ్చు. మన ఊర్లోటి మనకు లభ్యమయ్యేటువంటి మనకు వేరే దేశాలకు పంపించడము, అక్కడ మనకు అమ్మడము ఎక్కువ రేటుకి. సో ఈ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు. పోర్చుగీస్ యాత్రికుడు అయినటువంటి డొమింగో ఫేస్ ప్రకారము విజయనగర సామ్రాజ్యంలో బజార్స్లోనే మార్కెట్ అనేది ఉండేది. అక్కడే మనకు రత్నాలు, డైమండ్స్ అన్నీ అమ్ముతూ ఉండేవాళ్ళు అని చెప్పి మనం విజయనగర సామ్రాజ్యం లెసన్స్లో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అది కూడా ఒక మార్కెట్ కిందకే లెక్క. మార్కెట్ అంటే చూద్దాము. కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు పరస్పర అంగీకారంతో అమ్మకాలు మరియు కొనుగోలు జరిగే ప్రాంతాన్ని ఏమంటామంటే మార్కెట్ అంటాం. కొనుగోలుదారుడు అంటే ఏవైనా వస్తువుని కొనేవాడు. ఓకే, అమ్మకందారుడు అంటే ఏదైనా వస్తువుని అమ్మేవాడు. ఓకే, వాడు అమ్ముతాడు, మనం కొంటాము, మనకు అవసరం ఉండేటువంటి వస్తువు. ఈ ఇద్దరికి అంగీకారంతోనే మనము ఈ అమ్మడము కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటివి జరిగే ప్రాంతాన్ని మనము మార్కెట్ అని అంటాము. ఎగ్జాంపుల్ మనం ఎంత పోతున్నామని సంతలకు కూడా వెళ్తూ ఉంటాం కదా, అది కూడా ఒక రకంగా మార్కెట్ అని చెప్పచ్చు. కూరగాయల మార్కెట్.
మార్కెట్లో రకాలు చూసినట్టయితే భౌతిక మార్కెట్, ఈ మార్కెట్ అనే పైన చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ భౌతిక మార్కెట్లో చూసినట్టయితే భౌతిక మార్కెట్ అనేది కొనుగోలుదారుడు అమ్మకందారులను భౌతికంగా కలిసి వాళ్ళకు అవసరమైన వస్తువుల్ని కొనుగోలు చేసే ప్రాంతాన్ని మనం భౌతిక మార్కెట్ అంటాం. అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. డైరెక్ట్ కొనుక్కోవాలి అనుకున్నవాడు అమ్మకందారు దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి కలిసి వాడికి నచ్చితే ఆ అవసరమైనటువంటి వస్తువుని కొనుక్కోవడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే షాపింగ్ మాల్స్ అండి, డిపార్ట్మెంటల్ స్టోర్స్, రిటైల్ స్టోర్స్, ఇవన్నీ మనం డైరెక్ట్ వెళ్ళి చూసుకొని కొనుక్కుంటాం కదా. సో ఇవన్నీ మనకు భౌతిక మార్కెట్ల కిందికి రావడం అనేది జరుగుతుంది. భౌగోళిక ఉనికి ఆధారంగా మార్కెట్లు చూసినట్టయితే 4 టైప్స్ అని డివైడ్ చేసామని చెప్పుకున్నాం పైన. ఇక్కడ చూద్దాం ఆ 4 టైప్స్ గురించి ఫుల్గా. స్థానిక మార్కెట్లు అండి, కొనుగోలుదారుడు మరియు అమ్మకందారులు స్థానికంగా వస్తువులు ఉత్పత్తి అయ్యే ఒక నిర్ణీత ప్రాంతానికి పరిమితమైతే దానిని ఏమంటామంటే స్థానిక మార్కెట్స్ అంటాం. అంటే లోకల్ మార్కెట్స్. ఓకే, ఇందులో ఏముంటాయంటే నార్మల్గా నిత్య జీవితంలో ఏవైతే ఉపయోగిస్తూ ఉంటారో ఆ వస్తువుల్ని అమ్మడం అనేది జరుగుతుంది. అంటే ఈ మార్కెట్లో అమ్మకందారులు సాధారణంగా వాళ్ళ నిత్య జీవితంలో ఏదైతే ఉపయోగిస్తూ ఉంటారో వస్తువులు వాటిని అమ్ముతూ ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్టయితే కూరగాయలంట, పండ్లంట, ఓకే, ఇవన్నీ మనం చెప్పచ్చు. ఇవి ఏమవుతాయండి, స్థానికంగా వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. ఓకే, ఉత్పత్తి చేసి వాళ్ళు అమ్మడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి పండుతూ ఉంటుంది. అవి వాళ్ళు స్థానికంగా వచ్చి మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు. దాన్ని మనము స్థానిక మార్కెట్స్ అంటాం, లోకల్ మార్కెట్స్. ఎగ్జాంపుల్ చూస్తే మనకు గుర్తుంటుంది కూరగాయలు, పండ్లు, ఇలాంటివన్నీ. ప్రాంతీయ మార్కెట్లు అండి, అంటే ఏంటివంటే మనకు రీజనల్ మార్కెట్స్ అంటాం ఇంగ్లీష్లో. రీజనల్ మార్కెట్స్ స్థానిక మార్కెట్ల కంటే ఎక్కువ విస్తృతిని కలిగి ఉండి ఆయా ప్రాంతాల్లో లేదా రాష్ట్రాల సముదాయంలో మాత్రమే లభించే వస్తువులు కలిగి ఉండే మార్కెట్ని ఏమంటామంటే ప్రాంతీయ మార్కెట్లు అంటాం. అంటే స్థానిక మార్కెట్ల కన్నా కొంచెం ఎక్కువ అండి. ఇక్కడ మనకు చూసినట్టయితే ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల సముదాయంలో ఇప్పుడు ఏమన్నా కావాలంటే నీకు చుట్టూరా ఉన్నటువంటి పల్లెల్లో అయితే కొన్ని ఫెసిలిటీస్ అనేటివి ఉంటాయి. అంటే కొన్ని కావాలంటే దొరుకుతాయి, కానీ ఇంకా ఎక్కువ మనకు విలువైంది మన రేర్గా దొరికేది కావాలంటే ఏం చేస్తావు, టౌన్కి వెళ్తావు. ఓకే, అర్థమైందా, టౌన్కి వెళ్తాం. ఇంకా లేదు ఇక్కడ కూడా దొరికేది కాదంటే మన డిస్టిక్ ఏదైతే ఉంటుందో జిల్లాలు ఉంటాయి కదా, సో జిల్లాస్లో అయితే మనకు షాప్స్లో అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. సో అట్లా వెళ్తాం. సో అలాంటివే మనకి ఇది కూడా రీజనల్ మార్కెట్స్ అంటే స్థానిక మార్కెట్ల కంటే ఎక్కువ అండి. అంటే మనకు ఆ ప్రాంతాల్లోనూ రాష్ట్రాల సముదాయంలో, రాష్ట్రాల్లో మనకు దొరికేటువంటి ఆ వస్తువులన్నీ మనకి ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది. వాటిల్నే మనము రీజనల్ మార్కెట్స్ అని అంటామండి. ఓకే, జాతీయ మార్కెట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి దేశంతో మరొక దేశంకి ఎగుమతి చేస్తూ ఉంటాం, ఎగుమతులు దిగుమతులు. సో ఇది ఏమవుతుందంటే జాతీయ మార్కెట్ల కిందికి రావడం జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో వస్తువులు, సేవల కోసం వర్తకం జరిగే మార్కెట్ని మనం ఈ విధంగా చెప్పచ్చు. ఎగ్జాంపుల్, తీర ప్రాంత రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఎక్కువగా చేపలు, రొయ్యలు ఇలాంటివన్నీ మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వాటిని అమ్మడం ఓన్లీ వాళ్ళ ఊరి వరకే అమ్ముకుంటారా, లేదు కదా, వాళ్ళ రాష్ట్రం వరకే అమ్ముకుంటారా, లేదు కదా, పక్క దేశాలకు కూడా ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏమవుతుందంటే జాతీయ మార్కెట్ అని చెప్పచ్చు. నేషనల్ మార్కెట్స్ అంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్ అంతర్జాతీయ మార్కెట్స్ అండి, దీన్నే మనం ఇంటర్నేషనల్ మార్కెట్ అంటాం. సేమ్ అంటే మనకు నేమ్స్లోనే ఉంది. స్థానికంగానే ఉన్నట్టయితే మనకు స్థానిక మార్కెట్లు, ప్రాంతీయ పరంగా చూసుకుంటే ప్రాంతీయ మార్కెట్లు, జాతీయంగా మనకు మార్కెట్ చేస్తూ ఉన్నట్టయితే జాతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్స్ అంటే అంతర్జాతీయంగా వ్యాపారం మార్కెట్లు చేస్తూ ఉంటే కనుక అది అంతర్జాతీయ మార్కెట్. వివిధ దేశాల మధ్య జరిగే వస్తువులు మరియు సేవల వ్యాపారాన్ని అంతర్జాతీయ మార్కెట్ అని అంటామండి. వివిధ దేశాల మధ్య జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే దేశంలోని అన్ని ప్రాంతాల్లో వస్తువులు అనేటివి వర్తకం అనేది జరుపుతూ ఉంటాము. ఇక్కడ వివిధ దేశాల మధ్య జరుగుతూ ఉంటుంది. అంటే చైనాతోనూ, ఓకే, భారత్తో చైనాతోని, దేశం వేరే వేరే దేశం కదా. ఓకే, ఈ విధంగా మనకు ఆఫ్ఘనిస్తాన్తోనూ, పాకిస్తాన్తోనూ, ఓకే, ఈ విధంగా దేశాలతో వ్యాపారం కానీ జరుపుతూ ఉన్నట్టయితే అదే అంతర్జాతీయ మార్కెట్ అవుతుంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అని చెప్తాము. ఉదాహరణకు చూసినట్టయితే గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచంలోని అన్ని ఇతర దేశాలకు ముడి చమురు అనేది ఎగుమతి అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా మనకు లభిస్తుంది కాబట్టి ముడి చమురు అనేది అన్ని దేశాలకు ఇది ఎగుమతి చేసి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్గా చెప్పచ్చు. ఇది మనకు డిఫరెన్స్ అండి. ఓకే, నెక్స్ట్ స్వభావం ఆధారంగా మార్కెట్లు అనేటివి డివైడ్ అయ్యాయి. కూడా 4 టైప్స్.
మనం ఫస్ట్ వన్ చూసినట్టయితే పొరుగు మార్కెట్లు అంటే మనకి ఇక్కడ నైబర్హుడ్ మార్కెట్స్ అంటాం. మన ఇంటి పక్కన కానీ వీధి చివర్లలో కానీ చాలా చిల్లరంగాలు ఉంటాయి కదా, సో అవన్నీ ఏమవుతాయంటే ఈ పొరుగు మార్కెట్ల కిందకి రావడం జరుగుతుంది. వాటినే మనం పొరుగు దుకాణాలు అంటాం. మన ఇంటి పక్కన వీధి చివర్లోనూ చాలా వరకు ఉంటాయి కదా దుకాణాలు, వాటన్నిటిని. ఈ దుకాణాల్లో కొన్ని శాశ్వత భవనాల్లో ఉంటాయండి, కొన్ని ఏమో తాత్కాలిక షెడ్లు అనేటివి చేసుకొని అవి మనకు చేస్తూ అమ్ముతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఈ విధంగా బండ్ల మీద కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎవరికి వీలుగా ఏది ఉంటే ఆ విధంగా అమ్ముకుంటూ ఉంటారు. వీటన్నింటినీ మనం పొరుగు మార్కెట్స్ అంటామండి. ఇవి మనకు చూసినట్టయితే వీటి షాప్స్ నుంచి ఈ ఇళ్లలోనే పెట్టింటారు, ప్లస్ ఏదైనా షెడ్లలోనే పెట్టింటారు, బండ్ల మీద కూడా అమ్ముతూ ఉంటారు. వీటిలోంచి మనకి ఇంటికి కావాల్సినటువంటి సరుకులు అత్యవసరంగా ఉండేటివన్నీ మనం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి దాంట్లో తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. బియ్యం అంట, పప్పులు, చక్కెర, సుగంధ ద్రవ్యాలు మొదలైనవన్నీ కొనుగోలు చేస్తూ ఉంటాము. ఇది మనకు సంబంధించి మరికొన్ని దుకాణాల నుంచి అయితే ఔషధాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటాం. అంటే చిన్న చిన్నవి కాల్పాలంట, చిన్నవి కోల్డ్ యాక్ట్, ఇలా చిన్న చిన్న మాత్రలు కూడా మనము కొనుక్కుంటూ ఉంటాం. ప్లస్ మనకి మెడికల్ షాప్స్ కూడా ఉంటాయి దగ్గరలోనే, వాటి కూడా ఒక రకంగా చూడాలంటే దుకాణాల కిందకి రావడం అనేది జరుగుతుంది. వీటిని ఏమంటామంటే బండ్ల మీద తీసుకెళ్తూ ఉంటారు కదా, వీటిని ఏమంటామంటే మొబైల్ షాప్స్ అంటామండి. అంటే సంచార దుకాణాలు అంటాం. అంటే యాడికి కాబట్టి ఆడికి తీసుకువెళ్ళవచ్చు వీటిని తోసుకుంటూ, సో అందుకు వాటిని సంచార దుకాణాలు అని అంటామని మనకి ఇక్కడ పిక్చర్లో ఇవ్వడం అనేది జరిగింది. మనం రోజులోని ఏ సమయంలోనైనా ఈ దుకాణానికి వెళ్ళి వస్తువుల్ని కొనుగోలు చేసుకుంటూ ఉంటామండి. అంటే మామూలు డైలీ మనము లేస్తూనే ఓపెన్ చేస్తారు, నైట్ వరకు ఓపెన్లోనే ఉంటుంది, నైట్ ఇంకా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏ సమయంలోనైనా సరే వస్తువులు కొనుక్కోవచ్చు. మనకు కావాల్సిన వస్తువులు దొరికినట్లయితే పక్కనే ఉన్న మరో దుకాణానికి వెళ్ళి కొనుగోలు చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఆ షాప్లో కనుక అయిపోయినంటే పక్క షాప్కి వెళ్ళిపోతూ ఉంటాము. ఎప్పుడు ఆ దుకాణంలో కొంటూ ఉంటాం కాబట్టి, ఎట్లా మన వీధి చివరిలోనే దగ్గర వాళ్ళే కాబట్టి తెలిసిన వాళ్ళు ఉంటే అప్పు కూడా ఇస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ దీనివల్ల ప్రయోజనాలు ఏంటివి అని, పొరుగు దుకాణాల వల్ల ప్రయోజనాలు ఏంటివి అని అడుగుతున్నారు ఇక్కడ. ఇవన్నీ మనకు ప్రయోజనాలనే చెప్పచ్చు. కింది వాటిలో ప్రయోజనం కానిది ఏదైనా అడుగుతారు పొరుగు దుకాణాల వల్ల. ఓకే, ఈ విధంగా మనకి ఇది జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చెల్లింపుల విధానము. నగదును 2 విధాలుగా చెల్లిస్తామండి. మనీని 2 విధాలుగా చెల్లించడం అనేది జరుగుతుంది. పేమెంట్స్, ఓకే, భౌతిక చెల్లింపులు, డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపులు. భౌతిక చెల్లింపులు అంటే ఏంటంటే నువ్వు చేతితో ఇస్తావు, చెక్ ద్వారా కానీ నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల ద్వారా కానీ ఎట్లా కూడా చెల్లించడము డైరెక్ట్గా, దాన్ని మనం భౌతిక చెల్లింపులు అంటాము. అంటే ఫిజికల్ పేమెంట్స్. డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ చెల్లింపులు. డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ చూసినట్టయితే నగదు రహిత చెల్లింపులు, అంటే డబ్బులు యూజ్ చేయకుండా, కాగితాలు యూజ్ చేయకుండా చెల్లిస్తూ ఉంటాము. అంటే ఏంటి, ఇక్కడ మనకి డెబిట్ కార్డ్ అంట, క్రెడిట్ కార్డ్ అంట, ఓకే, క్యూఆర్ కోడ్ని యూజ్ చేసుకొని స్కాన్ చేస్తాం కదా, అది యూపీఐ ఐడి ద్వారా అంట, ఫోన్పేలు, పేటిఎమ్స్, ఇవన్నీ మొబైల్ ద్వారా చేస్తాం కదా. సో ఇదంతా మనకి ఏమవుతుందంటే ఇది మనకు డిజిటల్ పేమెంట్స్ అవుతుంది, ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ అండి, ఇది మనకు సంబంధించి 2 టైప్స్. క్రెడిట్ కార్డ్ చూసినట్టయితే ముందుగా అనుమతించబడిన రుణ పరిమితి మేరకు మీరు కొనుగోలుకు చెల్లింపులు జరిపేందుకు ఆర్థిక సంస్థల ద్వారా జారీ చేయబడ్డటువంటి కార్డు ఏంటంటే మనకి క్రెడిట్ కార్డ్. ముందుగానే దీంట్లో అమౌంట్ కొంచెం లిమిట్ అనేది ఇచ్చింటారు, దాని ద్వారా మీకు ఇష్టం వచ్చినటువంటి, మీకు కావాల్సినటువంటి వస్తువు కొనుక్కుంటారు. తర్వాత నెలలా కానీ ఒకసారిగా కానీ దానికి పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అదే మనకు క్రెడిట్ కార్డ్. వారాంతపు మార్కెట్స్, దీన్నే మనం సంత అని అంటూ ఉంటాము. ఇంగ్లీష్లో వీక్లీ మార్కెట్స్. ఇప్పుడు వీక్లీ మార్కెట్ చాలా వరకు పల్లెల్లో చూస్తూ ఉంటాం. ఏదో ఒకరోజు, కొన్ని ఊళ్ళలో అయితే మంగళవారం సంత ఉంటుంది, కొన్ని ఊళ్ళలో అయితే ఓన్లీ బుధవారం పూట, ప్రతి బుధవారము సంత అనేది ఉంటుంది. సో అలా అంటాం కదా, సో అలాంటివి మనకు చూసినట్టయితే వారాంతపు మార్కెట్స్ సంప్రదాయ మార్కెట్లు అండి. ఈ మార్కెట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనిపించడం జరుగుతుంది. ప్రతి వారము ఒక నిర్దిష్ట రోజున ఈ మార్కెట్లు ఉదయాన్నే ఏర్పాటు చేయబడి ఉంటారు, సాయంత్రం వరకు ఉంటాయండి. సాయంత్రం అయితే రాత్రికి మళ్ళీ మూసేయడం అనేది జరుగుతుంది. ఈ వారాంతపు మార్కెట్స్లో వివిధ వస్తువుల రకాలు అనేటివి కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, కూరగాయలు, నెక్స్ట్ మనకి ఇంటికి కావాల్సినటువంటి మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయండి, అందుకే మనకి ఎక్కువగా ఈడికొచ్చి కొనుక్కుంటారు. నార్మల్ దుకాణాల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం ఖర్చులు తక్కువగానే ఉంటాయి, అందుకే మనకి ఇక్కడ వీటి మీద ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది, తక్కువ ధరలకు వస్తాయి కాబట్టి. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్కువగా చూసినట్టయితే ఊరు బయటగా పెట్టడం జరుగుతుంది. అందరికీ ఈజీగా ఉండేటట్టు కొంచెం ఊరికి బయటగా కొంచెం పెట్టడం అనేది జరుగుతుంది ఈ మార్కెట్స్ అనేటివి. శ్రీమతి సరోజినీ నాయుడు గారు బుక్ అనేది గేయాన్ని ఒకటి రచించడం జరిగింది.
ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ యొక్క బజార్స్లో అన్నట్టుగా ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇక్కడ ఈ గేయం అనేది రాసినది ఎవరు అని అడుగుతారు. శ్రీమతి సరోజినీ నాయుడు గారు. ఇదంతా మనకు చిన్న చిన్న లెసన్స్. ఓకే, అయినప్పటికీ ఇదంతా అప్లికేషన్ బిట్స్ ఉంటాయి. క్రింది వాటిలో సరైనది ఏది, సరికానిది ఏది ఈ వాక్యాల్లో అని అడగడము. సో ఈ విధంగా అడుగుతూ ఉంటారండి. సో కంపల్సరీ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మన దగ్గర అది పర్చేజ్ చేసుకోండి. దాంట్లో ఉంటాయి మీకు క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అని చెప్పి అక్కడ మీకు తెలుస్తుంది ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇక్కడ వచ్చి క్లాసెస్ వినండి, అక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. 3rd నుంచి 8th వరకు సంబంధించి 2023కు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అంతా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. క్లాసెస్ ఉన్నాయి, ఎట్లా యూట్యూబ్లో పెడుతున్నాను ఇవే ఉంటాయి మీకు అక్కడ కూడా. టెస్ట్ సిరీస్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇందులోనే లభించడం అనేది జరుగుతుంది. రిటర్న్ పీడిఎఫ్స్ 9th to 10th సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పటికైతే మీకు 799 రూపీస్కే ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా ఒక 1 వీక్ అనేది ఈ ఆఫర్ అనేది నడుస్తూ ఉంటుంది. సో కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి ఎక్కడ ఉంటాయంటే మార్కెట్ పట్టణ ప్రాంతాలకు చాలా దూరంగా ఉంటాయండి. వాటిని చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యం అనేది ఉండదు. ఈ మార్కెట్లలో వ్యాపారం చేసేవారు పెట్టుబడుల యొక్క సమస్యల్ని ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. ఇక్కడ ఏమవుతారంటే వారాంతపు మార్కెట్లో గల సమస్యలు, ఓకే, సమస్యల్లో సరికానిది ఏది అని అడుగుతూ ఉంటారు కింది వాటిల్లో. ఇవి మనకు చూసుకోవాలి. నెక్స్ట్ తాత్కాలిక దుకాణాలు సరైన రక్షణ అనేది ఉండదండి. తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం అనేది ఉండదట, మౌలిక సదుపాయాలు అనేటివి ఉండవు. ఇక్కడ మనకు వారాంతపు మార్కెట్లలో వర్తకులు ఏడాది పొడవునా ఒకే రకమైన వస్తువుల్ని విక్రయించలేరు. ఎందుకనగా వస్తువుల యొక్క డిమాండ్ కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. అందుకే ఒకే వస్తువుని వాళ్ళు విక్రయిస్తూ ఉండడం అనేది ఉండదు. కాబట్టి వ్యాపారంలో ఆయా సందర్భాల్లో ఒక రకమైన వ్యాపారం నుంచి మరో రకానికి చేంజ్ అవుతూ ఉండాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ తెలిసిందే కదా, మనకి ఎక్కువగా టమోటాస్ అండ్ ఎర్రగడ్డలు, ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా మనకి కొన్నిసార్లు రేట్లు హెచ్చుతగ్గులు అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. కాలానికి అనుగుణంగా ఎవరు వాళ్ళది మనకు ఇక్కడ మార్కెట్లో ఎక్కువ ఏదైతే డిమాండ్ ఉంటుందో దాన్ని తీసుకుంటూ ఉంటారు లాభం పొందడానికి అని చెప్పి. ఆ విధంగా వారాంతపు మార్కెట్లు ప్రాచీన కాలం నుంచి గ్రామీణ ప్రజల జీవితాల్లో అంతర్భాగంగా ఉండడమే కాకుండా జీవనోపాధిని కూడా అందిస్తూ ఉందండి. ఆ స్థానికంగా ఏవైతే ఉత్పత్తులు పడుతూ ఉంటాయో వాటికి మంచి గిరాకీ అనేది కూడా కల్పిస్తూ ఉంటుంది. ఇవి మనకు కాబట్టి ఈ మార్కెట్లను అన్ని విధాలుగా ఆదుకోవాల్సి ఉందందిగా మనకి ఇక్కడ తెలిపారు. సో అదంతా మనకు నో నీడ్. ఇక్కడ మనం చూసినట్టయితే రైతు బజార్ అండి. రైతు బజార్ మన రాష్ట్రంలో జనవరి 1999లో ప్రారంభించడం అనేది జరిగింది. రైతు బజార్స్ ఎప్పుడు ప్రారంభించారు అంటే జనవరి 1999లో ప్రారంభించారు. రైతుల ప్రయోజనాల కోసం మరియు రైతులు మరియు వినియోగదారుల మధ్యవర్తులను నివారించడం కోసం ఈ మార్కెట్లు అనేటివి మన ఏపీ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ రైతుల నుంచి వినియోగదారులు తీసుకునేటట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సన్నకారు మరియు సన్నకారు రైతులు నేరుగా వినియోగదారుకు కూరగాయలు అనేటివి విక్రయించేటువంటి సౌకర్యం ఉంటుంది. ఉత్పత్తులకు మంచి ధర అనేది పొందవచ్చు. ఇలా విధంగా అయితే ఈ మార్కెట్లు రైతులకు మరియు వినియోగదారులకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మరియు నాణ్యమైన ఉత్పత్తుల్ని మనము కొనేకి చాలా వీలు అనేది ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళ దగ్గర నేను తీసుకుంటున్నాం కదా, అసలు ఎలాంటి కల్తీ అనేది ఉండదండి. షాపింగ్ మాల్స్. నెక్స్ట్ షాపింగ్ మాల్స్ చూసినట్టయితే పట్టణ ప్రాంతాల్లో మాల్స్గా పిలువబడేవి ఇవి ఎలా ఉంటాయంటే వివిధ అంతస్తుల్లో ఉంటాయండి. అంటే చాలా దుకాణాలు అనేటివి ఉంటాయి అక్కడనే. ఇక్కడే నాన్ బ్రాండెడ్ ప్లస్ బ్రాండెడ్ వస్తువులు కూడా పొందడం అనేది జరుగుతుంది. ఈ మాల్స్ కూడా చూసినట్టయితే ఒకే బిల్డింగ్ అనేది ఉంటుంది. దాంట్లోనే మనకు ఒక సైడ్ షాప్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, ఇంకో సైడ్ చిన్న ఏటీఎం సంబంధించిన బ్యాంక్స్ ఉంటాయి. ఇక్కడైతే మనకు ఇంకేమన్నా మనకు ఫ్యాన్సీ స్టోర్స్. సో ఇలాగ మనకు మొత్తం అన్ని షాపింగ్సే ఉంటాయి. షాపింగ్ సంబంధించే ఉంటుంది. ఎక్కువగా మనము సిటీస్లో చూస్తూ ఉంటాం. హైదరాబాదు, బెంగళూరు ఇలాంటి వాటిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఇవన్నీ మనకు షాపింగ్ మాల్స్ అనేవి మనము పిలవడం అనేది జరుగుతుంది. ఇది మనకు. నెక్స్ట్ షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ వెళ్ళామంటే అన్నీ మీకు షాపింగ్ సంబంధించివే ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకే మాల్స్లో ఉండవు. ఇక్కడ వివిధ షాపులు ఉంటాయి, కానీ ఏరియా అంతా మనకు అవే ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే షాపింగ్ కాంప్లెక్స్. కడప రోడ్లో మనకు ఉన్నటువంటి వైవి స్ట్రీట్ ఏదైతే ఉందో అదొక షాపింగ్ కాంప్లెక్స్గా చెప్పచ్చు. సో అలాగా మనకి పట్టణాలు మరియు నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఒకే ప్రాంగణంలో దాదాపు అన్ని రకాల వస్తువులు విక్రయించే దుకాణాలు అనేటివి ఉంటాయి. సో వీటిని మనం షాపింగ్ కాంప్లెక్స్ అంటాం. నేను చెప్పాను కదా
ఎగ్జాంపుల్. ఇంకా అన్ని రకాల గృహానికి ఉపయోగపడేటువంటి ఉపకరణాలు, పనిముట్లు, యంత్రాలు, విద్యుత్తు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు ఇంకా మిగతా అన్నీ మనకు అక్కడే ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వాటిని దీనివల్ల యూజ్ ఏమిటి అంటే కొనుక్కునే వాడికి చాలా ఈజీగా ఉంటుందండి. అన్ని వస్తువులు ఒకే చోట దొరుకుతాయి కాబట్టి ఎక్కువగా మనకి శ్రమ అనేది ఉండకుండా అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇది మనకు సంబంధించి జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. షాపింగ్ మాల్కి షాపింగ్ కాంప్లెక్స్కి డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో తేలి అనే మార్కెట్ని మనం చూడవచ్చండి. శ్రీనగర్లో చూసినట్టయితే అత్యంత సుందరమైనటువంటి ఆ తాల్ సరస్సు ఏదైతే ఉందో తాల్ సరస్సులో ప్రతిరోజు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు కూరగాయల వ్యాపారం అనేది జరుగుతుందండి పడవల మీద. ఓకే, ఈ విధంగా మనకు పిక్చర్ ఇచ్చారు. పడవల మీద ఏ విధంగా వాళ్ళు ఇక్కడ అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. చెక్క బొమ్మలు అది ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ పడవల్ని ఏమంటారు అంటే ఈ పడవలు స్థానిక భాషలో ఏమంటారంటే షికారా అని అంటాం. షికారా అనేటువంటి పేరుతో గల పడవల్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే శ్రీనగర్లో మనం ఇక్కడ షికారా అని పిలుస్తారు పడవల్ని, స్థానిక పడవల్ని. కూరగాయలతో పాటు ఇక్కడ చెక్క వస్తువులు, కుంకుమ పువ్వు, ఇతర స్థానిక వస్తువులు కూడా ఈ షికారాల్లో లభించడం అనేది జరుగుతుందండి. ఇది మోస్ట్ ఇక్కడ మనకి పర్యాటకులు కూడా ఈ తాల్ సరస్సులో షాపింగ్ చేయడానికి ఎంతో ఆనందించడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఈ మార్కెట్స్, భౌతిక మార్కెట్స్ అయిపోయింది. ఈ మార్కెట్స్ ఇదే మనకు ఆన్లైన్ మార్కెట్ అని అంటామండి. ఏదో ఒక నిర్ణీత స్థలం లేదా ప్రాంతానికి పరిమితమై ఉండి పగటిపూట లేదా ఏదో ఒక నిర్ణీత సమయంలో మాత్రమే తెరిచి ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్స్ అన్నీ మనకి దీని కిందికి రావచ్చు. ఇక్కడ మనము చరవాణి ద్వారా అంటే సెల్ ఫోన్స్ ద్వారా మన వద్ద ఉన్నటువంటి ఈ మొబైల్ ఫోన్, సెల్ ఫోన్స్ ద్వారా ఇంటర్నెట్ సాయంతో ఇంటర్నెట్కి అనుసంధానం చేసి కంప్యూటర్ ద్వారానో లేక ఇలాగా మనకు సెల్ ద్వారానో మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధమైన వాటిని మనం ఏమంటామంటే ఆన్లైన్ బుకింగ్ అని అంటాం కదా, ఆన్లైన్ ద్వారా కొన్నానని చెప్పి. సో ఈ విధంగా మనం ఇక్కడ వీటిని అనొచ్చు. ఇక్కడ డైరెక్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటికాడ ఉండి నువ్వు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. వీటిని ఈ రకమైన మార్కెట్స్ని మనము ఈ కామర్స్ లేదా ఆన్లైన్ మార్కెట్స్ అంటాం. అయితే ఒకటి ఇక్కడ డైరెక్ట్ వెళ్ళి చూడం కాబట్టి డైరెక్ట్ క్వాలిటీ చెక్ చేయలేము. ఓకే, ఈ విధంగా మనకు ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ టైం ఇన్ని రోజులని ఇస్తారు. కొన్నిటికైతే ఇవ్వరు, కొన్నిటికి చాలా వరకు ఇస్తారు. సో ఇలా మనకు నచ్చితే ఉంచుకొని లేకపోతే రిటర్న్ పంపించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇదంతా మనకు ఈ మార్కెట్, ఆన్లైన్ మార్కెట్ సంబంధించి. ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఈ కామర్స్ అన్నది ఒక వ్యాపార వేదిక అండి. ఇది కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుని ఇంటర్నెట్ ద్వారా వస్తువులు కొనడానికి, అమ్మడానికి కలుపుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఈ కోవిడ్-19 సమయంలో ఇది చాలామంది యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. ఆన్లైన్ మార్కెటింగ్ సంబంధించి సేవలు అనేటివి ఎట్లా ఇళ్ళ నుంచి బయటికి పంపించలేదు కాబట్టి, లాక్డౌన్ కాబట్టి ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, అవి ఇంటికి రావడం అనేది జరుగుతుంది. ఇది అన్నీ మనకు. నెక్స్ట్ మార్కెట్ గొలుసు, చైన్ ఆఫ్ మార్కెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే వస్తువులు కర్మాగారాల్లోనూ, పొలాల్లోనూ, వస్తువులు అయితే కర్మాగారాల్లోనూ, ఏమైనా తిండికి సంబంధించినవి పొలాల్లోనూ, ఓకే, ఇంకేమన్నా పనిముట్లు అలాంటివి పనిముట్టుతో చేసేటివైతే గృహాల్లోనూ ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అయితే మనం నేరుగా కర్మాగారం నుంచి లేదా పొలంలో పండే పొలం నుంచి గృహాల్లో ఉత్పత్తి చేస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు అనేటివి చెయ్యము. అలాగే కిలో పప్పులు, కిలో బియ్యము ఇలాగ చిన్న పరిమాణంలో ఏమంటే వాళ్ళు కూడా ఇవ్వరు. ఓకే, పండించిన వాళ్ళు కూడా. సో ఈ విధంగా అంటే ఆసక్తి చూపించరు వాళ్ళంతగా. సో ఈ విధంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులు ముందుగా పంపిణీ కేంద్రం లేదా స్టాక్ పాయింట్కి చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, పరిశ్రమలు లేదా వ్యవసాయ క్షేత్రంలో పండినటివి ముందుగా పంపిణీ కేంద్రం లేదా స్టాక్ పాయింట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడి నుంచి హోల్సేల్ షాప్స్కి చేరడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి ఏం చేస్తారు, చిల్లర దుకాణాలు, చిల్లర వర్తకులు ఏం చేస్తారంటే వీడికి వెళ్ళి హోల్సేల్లో రేట్ అంటే కొంచెం తక్కువకి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. హోల్సేల్ దుకాణాలకు వెళ్ళి చిల్లర దుకాణాలు, ఓకే, చిల్లర వర్తకులు అనేవాళ్ళు ఇక్కడ వీళ్ళు వచ్చి ఇళ్ళ కాడ పెట్టుకుంటారు కదా. సో ఆ విధంగా పెట్టుకుంటే వినియోగదారులు వీళ్ళ దగ్గరికి వచ్చి కొనడం అయితే జరుగుతుంది. ఓకే, డైరెక్ట్ వీళ్ళ దగ్గర కొన్నారంటే కొంచెం రేట్ తక్కువ అవుతుంది, కానీ వాళ్ళు అంతగా చిన్న పరిమాణం అంటే ఇవ్వడానికి అంత ఆసక్తి అనేది చూపరు. ఓకే, ఈ విధంగా మనకి ఇన్ని పరిమాణాలు చెంది మళ్ళీ మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఇదన్నీ మనకు సంబంధించి. ఇక చూసినట్లయితే ప్రత్యక్ష మార్గం అని చెప్పి ఎప్పుడు అంటారంటే డైరెక్ట్ ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉన్నారో, యాక్చువల్లీ మనం చూడాలని రైతు అనుకున్నామంటే ఈ కొనాలనుకున్నటువంటి వాడు డైరెక్ట్ రైతుని కాంటాక్ట్ అయ్యి కొన్నాడంటే కనుక ఇది ప్రత్యక్ష మార్గం అనేది అవుతుంది. చిల్లర మార్గం అంటే ఏంటంటే ఉత్పత్తిదారు నుంచి చిల్లర వ్యాపారులు కొనడం అనేది జరుగుతుంది. ఫస్ట్
వీడి దగ్గర నుంచి మనం కొంటాం, అప్పుడు మనకి చిల్లర మార్గం అనేది ఇది అవుతుంది. టోకు మార్గం అంటే ఏంటంటే ఉత్పత్తిదారు రైతు నుంచి ఫస్ట్ టోకు వర్తకుడు కొంటాడు, వీడి దగ్గర నుంచి చిల్లర వర్తకుడు కొంటాడు, వీడి దగ్గర నుంచి మనం కావాల్సినటువంటి వస్తువులు మనం కొనుక్కుంటాం కదా, సో అదే మనము టోకు మార్గం అంటాం. లాస్ట్ వన్ చూసినట్టయితే ఏజెంట్ మార్గం. ఉత్పత్తిదారుడు రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మధ్యవర్తి ఏజెంట్ అంటే మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళు హోల్సేల్ షాప్ నుంచి మనకి టోకు వర్తకుడికి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది, అంటే హోల్సేల్ షాప్కి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈ హోల్సేల్ షాప్ నుంచి చిల్లర వర్తకుడు పర్చేజ్ చేసుకోవడం జరుగుతుంది తక్కువ కాస్ట్కి. ఇక్కడి నుంచి తర్వాత వినియోగదారునికి రావడం జరుగుతుంది. దీన్ని మనము ఏజెంట్ మార్గం అంటాం. ఇక్కడ మనకు చాలా అర్థమయ్యేటట్టు, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఇచ్చారు చూడండి, పిక్చర్స్ కలర్స్తో సహా. ఇది మనకు సంబంధించి చాలా చిన్న లెసను, మీకు జస్ట్ విన్నా కూడా సరిపోతుంది. వినేసి ఒకసారి టెస్ట్ ప్రాక్టీస్ చేశారంటే అక్కడికి మీకు క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ కుటీర పరిశ్రమ. కుటీర పరిశ్రమ అనేది ఏంటంటే ఒక ఉత్పత్తి వ్యవస్థగా చెప్పచ్చు. ఈ వ్యవస్థలో ఏమేమి ఉంటాయంటే వస్తువులు ఉంటాయండి, వాటి విడివిడి భాగాలు కానీ పెద్ద ఫ్యాక్టరీలకు బదులుగా ఇంటి వద్దనే చేసేటువంటి వస్తువులు, చిన్న చిన్న ఫ్యాక్టరీస్లో వచ్చేటువంటి తయారు చేసేటువంటి హస్తకళాకారులు వ్యక్తులు వీళ్ళు తయారు చేసేటువంటి వస్తువులన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇది మనకు కుటీర పరిశ్రమ అని చెప్తాము. కాటేజ్ ఇండస్ట్రీ ఇంగ్లీష్లో అయితే. కుటీర పరిశ్రమలు ఏమని చెప్పచ్చు అంటే గ్రామీణ నిరుద్యోగులకు ఒక వరం లాంటిదిగా చెప్పచ్చు. వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఇలాగ మనకి ఇక్కడ చూడండి పిక్చర్లో ఇచ్చినట్టయితే చూడండి బుట్టలు తయారు చేసి అమ్మడము, అంటే వాళ్ళ హస్తకళను యూజ్ చేసి వాళ్ళు అమ్మడం అనేది జరుగుతుంది. సో వీటిని మనం కుటీర పరిశ్రమలు అని అంటాం. గ్రామీణ నిరుద్యోగులకు ఒక గొప్పటి వరంగా చెప్పవచ్చు. ఈ విధంగా జీవనం అనేది వాళ్ళు కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, వాళ్ళ స్కిల్ బట్టి. మార్కెట్లను ఒక ఆదాయ వనరుగా పరిగణించవచ్చండి. మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులు కానీ వస్తువులు పరిశ్రమలు పొలాల నుంచి వస్తాయి, అంటే వచ్చేటి కొన్ని పొలాల నుంచి వస్తే, కొన్ని ఫ్యాక్టరీస్ నుంచి వస్తే, కొన్ని వచ్చి మనకి ఇక్కడ మార్కెట్లో మనకి ఇక్కడ చాలా వేస్ అనేటివి ఉన్నాయి రావడానికి. కూరగాయలు అయితే పొలాల నుంచి, ఏమైనా వస్తువులు అయితే ఇలా గృహంలో చేసేటువంటి పని వాళ్ళ నుంచి రావడం అనేది జరుగుతుంది. పారిశ్రామికవేత్తలు మరియు రైతులు ఈ వస్తువుల్ని హోల్సేల్ వాళ్ళకి అమ్మడం అని జరుగుతుంది. అక్కడి నుంచి చిల్లర వాళ్ళు టోకు వ్యాపారులు అంటాం కదా, వాళ్ళు చిల్లర వ్యాపారులకి విక్రయిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వినియోగదారులకి అమ్మడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చాలా డబ్బు అనేది సంపాదిస్తూ ఉంటారు మధ్యలో ఉన్నటువంటి ఆ మధ్యవర్తులు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వినియోగదారుడు అంటే ఎవరు అని ఇచ్చారు మనకి ఇక్కడ. అంటే ఏంటంటే ఆ వ్యక్తి తన వ్యక్తిగత పర్సనల్ యూస్ కోసము, ఆ వ్యక్తిగత ఉపయోగం కోసము, స్వయం ఉపాధి ద్వారా తన జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే లేదా ఒక సేవనే వినియోగించుకునే వ్యక్తినే మనం ఏమంటామంటే వినియోగదారుడు అని అంటాం. ఇదంతా అవసరం లేకుండా మనకి తన వ్యక్తిగత ఉపయోగం కోసం తనకు అవసరమైండేది ఓకే తను కొనుక్కునేటువంటి ఆ వ్యక్తిని ఏమంటామంటే ఆ సేవను వినియోగించుకునే వ్యక్తినే మనము వినియోగదారుడు అని అంటామండి. వినియోగదారుల యొక్క రక్షణ. వినియోగదారుల యొక్క హక్కులను పరిరక్షించడం అనేది మార్కెట్లో చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. వినియోగదారుల రక్షణ అనేది మార్కెట్ స్థలంలో వినియోగదారుల హక్కులు, సరసమైనటువంటి వాణిజ్యము, పోటీ మరియు ఖచ్చితమైన సమాచారాన్ని రక్షించడానికి అమలు చేయబడేటువంటి చట్టాల సమూహం అని చెప్పచ్చండి. ఇక్కడ మనకు ఒక చట్టం కూడా ఇచ్చారు, వినియోగదారుల రక్షణ చట్టం 2019 అండి, అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఇది మనకు ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే 2019లో ఓకే 2019 ఆగస్ట్ 9న వినియోగదారుల రక్షణ చట్టం అనేది ఆమోదించడం అనేది జరిగింది. డిజిటల్ యుగంలో వినియోగదారుల వివాదాలు సకాలంలో మరియు సమర్థవంతంగా నిర్వహించడము మరియు పరిష్కారం అనేది లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇదంటే మనకి ఏమైనా ఉన్నటువంటి వారి మధ్య ఉన్నటువంటి ఏమైనా గొడవలు సాల్వ్ చేయడము, తీర్పు ఇవ్వడం అనేది మనకి ఇక్కడ చూసుకుంటుంది. వినియోగదారుల భావనను విస్తృతం అనేది చేసింది ఈ చట్టం అనేది. ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ లావాదేవీలు, ఎలక్ట్రానిక్ మార్గాలు ఓకే టెలి షాపింగ్ అంట, ప్రత్యక్ష అమ్మకాలను, బహుళస్థాయి మార్కెట్ ద్వారా ఏమైనా వస్తువులు కొనుగోలు చేసే వ్యక్తిని వినియోగదారులుగా ఇది మనకు పరిగణించడం అనేది జరుగుతుంది. ఓన్లీ డైరెక్ట్ కాంట్రాక్ట్నే కాకుండా ఆన్లైన్లో పర్చేజ్ చేసాం కదా, ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా మనం ఇక్కడ ఈ చట్టం ద్వారా రీసాల్వ్ అనేది చేసుకోవచ్చు. వినియోగదారుల యొక్క హక్కులు, అసలు వినియోగదారులకి హక్కులు ఏమేమి ఉన్నాయి, కన్జ్యూమర్ రైట్స్ అంటాము. ఓకే, ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని కలిగించే ప్రమాదకరమైన వస్తువులు, ఉత్పత్తులు, సేవలు
ఈ మార్కెటింగ్కి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు అనేది ఉంది, అంటే అలాంటివి అమ్మకూడదు కొనకూడదు అని. అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుంచి వినియోగదారులను రక్షించడానికి వస్తువులు, ఉత్పత్తులు లేదా సేవలు అనేటివి నాణ్యత, పరిమాణం, శక్తి, స్వచ్ఛత, ప్రామాణికత, ఈ ధరల గురించి తెలియజేసే హక్కు అనేది కూడా ఉంది. వివిధ రకాల వస్తువులు, ఉత్పత్తులు మరియు సేవలను సాధ్యమైనంత వరకు పోటీ ధరలకు పొందగలము అనే భరోసా కల్పించేటువంటి హక్కు దీనికి ఉంది వినియోగదారులకి అని చెప్పి. ఇక్కడ మనకి ఎలా అడుగుతారంటే వినియోగదారుల యొక్క హక్కులలో సరికానిది ఏది అని అడుగుతారండి, చూసుకోవాలి. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, నిర్బంధిత వాణిజ్య పద్ధతులు వినియోగదారుల అసాంఘిక దోపిడీకి గురికాకుండా వ్యతిరేకంగా పరిష్కారం కొనుక్కునే హక్కు అనేది ఉంది. వినియోగదారుల అవగాహన పొందే హక్కు కూడా ఉంది. అంటే మనకి ఇక్కడ ఎన్నో ఆన్లైన్లో ఎన్నో మోసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. డబ్బులు కట్టించేసుకొని మనకి ఇక్కడ ప్రోడక్ట్ అనేది మనకు పంపించుకుంటాం. సో అవన్నీ అలా చేయకూడదు. ఇవి కూడా మనకు వినియోగదారుల హక్కు కిందకే వస్తుంది. మనకు ఆ రైట్ ఉంటుంది. మన డబ్బులు కట్టించుకొని వాళ్ళు ప్రోడక్ట్ పంపించుకుంటే మనం ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. సో ఇవంతా మనకు హక్కులు అని చెప్పచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారము జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్, దీన్నే మనము NCDRC, నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెసల్ కమిషన్ అని అంటామండి. ఇది మనకు 1988లో స్థాపించబడింది. దీని ప్రకారం వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం ఈ NCDRCని 1988లో స్థాపించడం అనేది జరిగింది, అంటే 2 ఇయర్స్కి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీలో. విద్యార్థుల హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి, వినియోగదారుల యొక్క హెల్ప్ లైన్ నెంబర్, నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ ఏదంటే 1800-114-000 అని చెప్పచ్చు, లేదా 14404 అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి యూజ్ చేసి మన ఇబ్బంది ఏదో చెప్పచ్చు. ఓకే, ఏమైనా మోసాలు జరిగినా కదా. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 24th, ఓకే అంటే నిన్ననే అంటే అయిపోయింది, భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? డిసెంబర్ 24th. ఓకే, ఇది మనకు సంబంధించి దీంతో మనకి ఈ లెసన్ కూడా కంప్లీట్ అవుతుంది. చిన్న క్వశ్చన్స్ ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇవి మనకు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్లు అనేటివి దీంట్లో యాడ్ చేస్తున్నాము, కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఈ లెసన్ వినండి, అక్కడికి వెళ్ళి టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. క్వశ్చన్ ఏ విధంగా మనకు అడుగుతున్నారో, నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు తెలియడం అనేది జరుగుతుంది. రిటర్న్ PDFs కూడా మీకు ఇక్కడ రివిజన్ కోసం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఈ కోర్సు లింక్ అయితే మీకు కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో. 799 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆఫర్లో ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడ మనకు చూసినట్టయితే మీనింగ్స్ చూసినట్టయితే ఉత్పత్తిదారుడు అంటే ఎవరిని అంటాం? ఆహారం, వస్తువులు లేదా సామాగ్రిని తయారు చేసేటువంటి వ్యక్తిని ఏమంటామంటే ఉత్పత్తిదారుడు అంటాం. అది ఒక వ్యక్తి అయినా అవ్వచ్చు, రైతులైనా అవ్వచ్చు. రైతు పండిస్తారు కదా, రైతుని ఒక ఉత్పత్తిదారుడనే అంటారు. ఒక కంపెనీ అయినా అయ్యచ్చు, కంపెనీ ద్వారా వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి. ఒక దేశమైనా అవ్వచ్చు. కొనుగోలుదారులు, ఇక్కడ మనకి వ్యాపార రీత్యా వస్తువుని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటామంటే కొనుగోలుదారులు అని చెప్తాము. వ్యాపారి, కొనుగోలు మరియు విక్రయించేటువంటి వ్యక్తి, కొనుక్కోవడము అమ్మడము చేస్తాడు కదా, దాన్ని వ్యాపారి అంటాము. ఓకే, వ్యాపారస్తులు అంటాం కదా, వాళ్ళ పని అదే కదా. తక్కువకు కొని ఎక్కువకి అమ్మడము, ఆ లాభం వాళ్ళు తీసుకోవడము. టోకు వర్తకుడు, వస్తువులకు లేదా సంస్థలకు పెద్ద మొత్తంలో వస్తువులు విక్రయించే పద్ధతి లేదా విక్రయించేటువంటి వ్యక్తి లేదా సంస్థ. అంటే ఇక్కడ చెప్పాను కదా, చిల్లర వర్తకులని. వీళ్ళకైనా సరే ఈయన ఏం చేస్తాడు, పెద్ద మొత్తంలో వస్తువులు తక్కువ రేటుకి కొంచెం లాభంతో ఇక్కడికి చిల్లర వ్యక్తులకి అమ్ముకోవడం అనేది జరుగుతుంది. సంస్థలకైనా అమ్ముకుంటాడు, వ్యక్తులకైనా సరే అమ్ముకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళని ఏమంటామంటే టోకు వర్తకుడు అంటాం. ఈ చిల్లర వర్తకుడు ఏం చేస్తాడు, చిన్న మొత్తంలో ప్రజలకు ఎక్కువగా కొనుక్కోవడం అలా చిన్నగా క్వాంటిటీ కొంచెం తక్కువగానే కొనుక్కుంటాడు. ఓకే, ప్రజలకు వస్తువులు అనేటివి అమ్ముతూ ఉంటాడు. వీరికి మనకు చిల్లర వర్తకుడు అంటాము. నెక్స్ట్ వినియోగదారుడు ఎవరంటే మనమే. అంతా మనము కావాల్సినటువంటివి ఏమన్నా ఉంటే కొనుక్కుంటాం కదా, ఆ సేవలు వినియోగించుకుంటాం. మనల్ని ఏమంటామంటే వినియోగదారుడు అని అంటాం. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అండి. క్రెడిట్ చూసినట్టయితే కొనుగోలు చేసిన వస్తువులకి తరువాత చెల్లించే ఏర్పాటు. ప్రస్తుతానికి ఆ క్రెడిట్ కార్డు ఉంది కదా, ఏ బ్యాంకు ద్వారా ఇస్తుంది, దాన్ని మనకు అది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. బ్యాంకు తరఫున మనకి దాంట్లో డబ్బులు అనేటివి ఇంత లిమిట్ అనేది ఉంటుంది. మనకు దాంట్లో
యూజ్ చేసుకుంటారు. ఆ కార్డు యూజ్ చేసి వస్తువు కొనుక్కుంటేస్తాము, మనీ అది చెల్లించుకుంటుంది. తర్వాత మనం ఈ కార్డులో మన మనీ అనేది కట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వృత్తి, జీవనోపాధికి చేసే పని లేదా ఉద్యోగాన్ని మనం వృత్తి అంటాము. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే యంత్రాంగాన్ని సంస్థ అంటామండి. వేదిక, ఓకే, ప్రజల ఫిర్యాదులను విని తీసుకోవాల్సిన చర్యలను సూచించే న్యాయస్థానాలని వేదిక అని అంటాము, అంటే ఫోరా ఇంగ్లీష్లో అయితే. అయోగ్యత, అనైతికత లేదా అన్యాయం, దాన్ని ఏమంటామంటే అయోగ్యత అని అంటామండి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మనం క్వశ్చన్స్ చూద్దాము. కామెంట్ చేయండి కింద. లెసన్ విన్నారు కదా, సో కామెంట్ చేయండి కంపల్సరీ. ఇక్కడ మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పి మీరు ఇక్కడ కింద కామెంట్ చేయండి ఆప్షన్ ఏది అనేది. ఒక వ్యక్తి ఒక జాతీయ బ్యాంకులో కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాడు. దానిపై అతనికి ప్రతి నెల కొంత ఆదాయం అనేది వస్తుంది. ఆ ఆదాయాన్ని ఏమంటారు? కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడండి, ఒక 20,000 అనుకోండి, చేశాడు అనుకోండి. దీని మీద కొంచెం ఆదాయం అనేది ఎక్స్ట్రాగా బ్యాంకు నుంచి వస్తుందంట. ఓకే, దీన్ని ఏమంటాము? దాన్ని వడ్డీ అని అంటామండి. అద్దె కాదు, రెంట్ కాదు, జీతం కాదు, కమిషన్ కూడా కాదు, వడ్డీ అంటాం, ఇంట్రెస్ట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింద ఇవ్వబడినటువంటి మార్కెట్లో దేనిలో వస్తువులు చౌకగా లభిస్తాయి? ఎందులో మనకు చౌకగా తక్కువ కాస్ట్లో లభిస్తాయని చెప్పుకున్నాం ఇప్పుడు లెసన్స్లో. షాపింగ్ మాల్సా, వారాంతపు సంతలా, ఈ మార్కెట్సా, పరిసరాల మార్కెట్సా? ఆప్షన్ కింద కామెంట్ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ బి, వారాంతపు సంతలో మనకు తక్కువ కాస్ట్కి లభించడం అనేది జరుగుతుంది. క్రింది వాణిలో అంతర్జాతీయ మార్కెట్ కలిగి ఉన్న వస్తువులు ఏవి? అంతర్జాతీయంగా మనం ఈ వస్తువుల్ని మార్కెట్ చేస్తామంటే మన దేశం నుంచి వేరే దేశానికి అమ్ముతూ ఉంటాము, లేదా వేరే దేశం నుంచి మనం కొనుక్కుంటూ ఉంటాము. సో ఈ విధంగా అంతర్జాతీయ మార్కెట్లో చూసినట్టయితే బంగారాన్ని మన దేశం నుంచి వేరే వాళ్ళకి అమ్ముతాము, ఆభరణాలు, పెట్రోలియం కూడా మనం ఇక్కడ ఎగుమతి దిగుమతులు చేయడం అనేది జరుగుతుంది వివిధ దేశాలకి. దీన్నే మనం అంతర్జాతీయ మార్కెట్ అని చెప్తామండి. ఇవన్నీ మనం యూజ్ చేస్తాము. ఓకే, పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. వీటన్నిటినీ మనం ఎగుమతి దిగుమతి అనేది చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, పెద్ద మొత్తంలో వస్తువుల్ని కొనుగోలు చేసేవారిని క్రింది విధంగా పిలుస్తారు. పెద్ద మొత్తంలో కొంటారండి వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? కింద వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. చిన్న మొత్తం కింద వాళ్ళు చిన్న మొత్తంలో కొనుక్కుంటారు కదా, వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. ఎవరంటే ఆప్షన్ ఏ, టోకు వర్తకుడు. చిల్లర వర్తకుడు ఏం చేస్తాడు? చిన్న మొత్తంలో వస్తువులు కొనుక్కుంటూ ఉంటాడు, దాన్ని మళ్ళీ విక్రయిస్తూ ఉంటాడు, అమ్ముతూ ఉంటాడు. సో వాళ్ళని మనం చిల్లర వర్తకుడు అంటాము. వ్యాపారి అంటే కొనడము అమ్మడం రెండు చేస్తూ ఉంటారు, దాన్ని వ్యాపారి అని అంటాము. ఆన్లైన్ షాపింగ్కి మనం చెల్లింపులు క్రింది ఏ పద్ధతిలో చేయవచ్చు? నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయవచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేయవచ్చు, మన ఏటీఎం కార్డ్ ద్వారా. ఓకే, అంతే. ఓకే, ఇది మనకు పైవన్నీ యూజ్ చేస్తాం మనం ఆన్లైన్ షాపింగ్కి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ యూజ్ చేస్తాము అని చెప్పి. నెక్స్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? డిజిటల్గా పేమెంట్లు చేయడం. అంతర్జాతీయ మార్కెట్లో ఏం యూజ్ చేసుకుంటాం? పెట్రోలియం అనేది అంతర్జాతీయ మార్కెట్ కిందకి వచ్చేటువంటి ఒక వనరుగా చెప్పచ్చు. పెట్రోలియంని ఎగుమతి దిగుమతి చేస్తూ ఉంటాం. రైతు, నిర్మాతగా చెప్పచ్చు. బహుళ జాతి కంపెనీలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అవన్నీ మనకు షాపింగ్ మాల్స్ అంటే ఒక షాప్ కాకుండా చాలా ఎక్కువ షాప్స్ అనేటివి మనము ఒకే అపార్ట్మెంట్లో ఒకే బిల్డింగ్లో చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, డాష్కి భూమికి లభించే ప్రతిఫలం. డాష్ భూమికి లభించే ప్రతిఫలం. అద్దె అంటే రెంట్. భూమికి లభించే ప్రతిఫలం ఏంటంటే అద్దె, రెంట్. మనం ఇప్పుడు కొంతమంది భూమి ఉంది, దాంట్లో ఇల్లు కట్టున్నారు, దీనికి మనం నివసించి ఉన్నాం అంటే వాళ్ళ భూమిలో మనం నివసించి ఉన్నాం. నెలలో ఏం పే చేస్తాం? రెంట్ పే చేస్తాం. ఓకే, ఒకవేళ ఇంత మొత్తంలో అని అమౌంట్ తీసుకున్నాం, 1,00,000 రూపాయలు తీసుకున్నాం, నెలలా వాళ్ళకి ఇంత అనే అమౌంట్ కడుతూ ఉంటాం, దాన్ని ఏమంటాం? వడ్డీ అంటాం. ఓకే, నెలలా వడ్డీ ఎంత కడతాం? 1,000 రూపాయలు కట్టామనుకోండి. సో ఈ విధంగా దీన్ని ఏమంటామంటే వడ్డీ అని అంటాము. దీన్ని మనకు అద్దె అని అంటాం. భూమిలో నివసిస్తాం కదా మనం, కట్టేదాన్ని అద్దె అంటాం. ఇంతకుముందు మనం చూసుకుంది వడ్డీ. ఏది? బ్యాంకుకు సంబంధించి కూడా చూసుకున్నాం కదా ఫస్ట్ క్వశ్చన్. ఇంత అమౌంట్కి ఇంత కట్టాల్సి వస్తుంది నెలగా, సో దాన్ని ఏమంటామంటే వడ్డీ అని. ఓకే, ఇక్కడైతే మనకు ఆన్సర్ అద్దె. వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేసే వ్యక్తిని ఏమంటాము? కొనుగోలుదారుడు. అంతిమంగా వినియోగదారులకి వస్తువులు అమ్మే వ్యక్తిని ఏమంటాము? లాస్ట్ చివరిలో ఎవరంటే చిల్లర వర్తకుడు. వీడి ద్వారానే మన ఇక్కడ వినియోగదారుడు ఇంకా లాస్ట్ కొనడం అనేది జరుగుతుంది. జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము?
డిసెంబర్ 24th నిన్ననే అయిపోయింది, మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మన లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన టెస్ట్ అనేటివి యాప్లో ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. ఇన్ టైంలో మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీరు డైలీ క్లాసెస్ వినడము, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం చేశారంటే కనుక 3rd నుంచి 8th వరకు చదువుకొని 9th 10th లింక్ టాపిక్స్ చదువుకున్నారంటే కనుక ఆడికి మీకు 80% సిలబస్ అనేది కంప్లీట్ అయినట్టే. టెక్స్ట్ బుక్స్ ముందు కంప్లీట్ చేశారంటే 80% సిలబస్ మీరు ఇక్కడే కంప్లీట్ చేసుకున్నట్టు. ఓకే, ఈజీగా స్కోర్ చేయొచ్చు మనకు డిఎస్సిలో. ఓకే, దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడైతే 799 రూపీస్తోనే ఉంది, కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.